జగన్‌కి పవన్ కళ్యాణ్ ఎలా అయినా దెబ్బ కొట్టాలన్నటువంటి ప్రయత్నంలో ఒకటి అంటే జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి అన్నటువంటిది, లేదా జగన్ వ్యక్తిగతమైనటువంటి దెబ్బతినాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ కసి. అందులో భాగంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి సరస్వతికి సంబంధించినటువంటిది. సరస్వతి పవర్ అనేటటువంటి పేరుతో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటిది గనుల్ని తీసుకున్నారు. ఆ గనుల నుండి వచ్చేటటువంటి ఖనిజంతో పవర్ అన్నటువంటి పాయింట్తో తీసుకున్నారు. అది ఏళ్ల తరబడి లీజు కొనసాగుతూ ఉంది. కాబట్టి దానివల్ల ఉపాధి అవకాశాలు ఏమీ లేవు అంటూ దాని మీద గతంలో కూడా కేసులైన సిబిఐ కేసు కూడా నడుస్తుంది. ఈవెన్ మొన్న ఏదైతే విజయమ్మ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య వివాదం తలెత్తినప్పుడు అదే ప్రధానమైనటువంటి అంశమైంది. అది ఏదైతే విజయమ్మకి రాయడం, విజయమ్మ షర్మిలకి రాసేసినటువంటి కాన్సెప్ట్ నుంచి జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఈ వ్యవహారంలో జగన్ దాన్ని క్యాన్సిల్ చేస్తూ అటు పక్కన ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి వైనం ఏదైతే ఉందో అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు, అటవీ శాఖ అధికారులని, లోకల్గా ఉన్న రెవెన్యూ వాళ్ళని చెక్ చేయమంటే ఆ ప్రాంతంలో గతంలో కూడా ఇట్లాంటి సర్వేలు చేశారు. ఫైనల్గా అంతకుముందు క్యాన్సిలేషన్ కూడా అయ్యాక జగన్ కోర్టుకు వెళ్తే జగన్కి అది ఓకే చేయడం, అట్లాగే జగన్ దాన్ని తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకో 40 ఏళ్లకి లీజ్ కంటిన్యూ చేయడం అన్నటువంటి జరిగింది. ఇప్పుడు దాన్ని సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆ అసైన్డ్ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నోటీస్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. 17.5 ఎకరాలలో ఉన్నటువంటి ఆ గనులకు సంబంధించినటువంటి దానికి చెక్ పెట్టడం అన్నటువంటి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల్లో ఒకటైనటువంటి బియ్యాన్ని దెబ్బ కొట్టడం అన్నటువంటిది, అంటే అది పార్టీకి సంబంధించిన కాకినాడ ద్వారంపూడికి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం అదైతే. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డైరెక్ట్ పాయింట్ టార్గెట్ చేసి కొట్టింది. పవన్ కళ్యాణ్ కోరిక మేర గతంలో అయితే తెలుగుదేశం ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో అది మళ్ళీ జగన్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. పర్యావరణాలు ఇతరత్ర కొన్ని అంశాలను చూపెట్టి మళ్ళీ దీని మీద న్యాయ పోరాటం ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి ముందైతే జగన్కి దెబ్బ కొట్టాలన్నటువంటి పవన్ కసి ఇక్కడ నెరవేర్చుకున్నట్టయింది.